హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి అమ్మమ్మ వచ్చింది, మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంక ఈవినింగ్ స్టార్ట్ చేశాను. సాటర్డే వ్లాగు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన 5th డే అనమాట. ఈవినింగ్ ఆ రోజు వర్షం పడింది. స్నాక్స్కి అయితే అమ్మ గుగ్గీలు అయితే ఉడకబెట్టింది, కానీ పిల్లలు తినలేదు. పిల్లల కోసం కలాకంద స్వీట్ చేసింది. ఇదిగోండి, స్వీట్ అయితే రెడీ అవుతుంది. పిల్లలు గుగ్గీలు ఏం తినలేదు కాబట్టి వాళ్ళ కోసం స్వీట్ చేస్తుంది. ఇంకా తను మా అమ్మమ్మ తినే గుర్తుకుంటుందని క్లిప్ అయితే తీశాను. ఇంకా వీళ్ళు తింటుంటే, స్నాక్స్ తింటుంటే, ఇంకా వదిన వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ ఉన్నాయి, వేస్ట్ ఎందుకు అని చెప్పి ఫ్రైలా చేసింది, పిల్లలు తింటారేమో అని. కానీ బాగా వచ్చింది, ఫస్ట్ టైం తిన్నాను. ఇట్లా వేస్ట్ కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టచ్చు. మార్నింగ్ ఇడ్లీ అంటే ఎవరు తినరు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే. ఇంకా పిల్లలకి పెట్టేసాము అది. ఇంకా మేమేమో గుగ్గీలు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాము. ఆ రోజు ఫుల్ వర్షం పడింది. చక్కగా గుగ్గీలు తిని టీ తాగితే చాలా బాగుంటుంది కదా వర్షం వచ్చినప్పుడు. చెప్పు. ఇవ్వండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు తినేసారు. పిల్లలకి పెడితే పిల్లలకైతే చాలా ఇష్టం ఈ స్వీటు. ఇక్కడ వచ్చేసి గ్యాస్ గ్లీజర్ అయితే పెట్టించారు అమ్మ వాళ్ళు. ఇవ్వండి, మనం ఇంట్లో సిలిండర్లలో అయితేనే వాడతాము. ఇంకా అలాగే స్విచ్ చేసుకుంటే ఒక 2 minutesకి హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. కానీ అది కరెంటుతో అంటే పిల్లలు ఉన్నప్పుడు షాక్ కొడుతుందేమో అని భయం ఉంటుంది కదా, దీంతో ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. బాగుంది. తెలియని వాళ్ళు ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. చాలామందికి తెలియదు కదా, అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. స్విచ్ చేసి ట్యాప్ తిప్పితే 2 minutesకి హాట్ వాటర్ వస్తాయి. ఇంక ఈవినింగ్ అన్నయ్య అయితే పిల్లలకి బిర్యానీ తీసుకొచ్చాడు. ఇంకా వాళ్ళైతే తిన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, చాలా చిన్నది. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.